అడిసిమిల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రామాలయం లేని ఊరు లేదు సాధారణంగా మన ప్రాంతంలో. అలాగే అయోధ్యలో రామ మందిరం కడుతున్నారు, మంచిదే. కానీ అదేదో పెద్ద క్రతువులాగా, పెద్ద ఒక దీని ఏమంటారు, ఆ, ఆకాశం ఊడిపడినట్టుగా ఆ, చేస్తున్నారు మోడీ గారు. ఆయన చేస్తున్న చేష్టలకి బాగా మండినట్టుంది. నలుగురు శంకరాచార్యులు దూరం ఉన్నారు సార్. గుడి నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు వారు. ఈ హోల్ ఎపిసోడ్ మొత్తం ఒక రాజకీయ తంతులాగా పొలిటికల్ మైలేజ్ కోసమే చేస్తున్నారని కూడా తీవ్రంగా వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నిన్న నాసిక్లో కాలారాం మందిరంలో మోడీ గారు అక్కడ అడుగుతున్నప్పుడు జరిగింది. ఆ నలుగురు శంకరాచార్యుల పేరు కూడా చెప్తున్నాను నేను. అవిముక్తేశ్వరానంద గారు, నిశ్చలానంద సరస్వతి గారు, సదానంద సరస్వతి గారు, అలాగే భారతీ తీర్జ గారు. వీరు నలుగురు చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి శంకరాచార్యులు. చెప్పండి సార్, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు రాముడు ఆదర్శవంతుడైన రాజు, సత్యవాక్కు పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట ఒకే బాణం అనేటువంటిది రాముడికి ఉన్న కీర్తి కిరీటంలో ఉన్న వజ్రాలు. రామచంద్ర ప్రభు, శ్రీరామచంద్ర ప్రభు అని మన నోరారా పిలుచుకుంటే మనకు ఆరోగ్యం కూడా. జై శ్రీరామ్ అంటే మనసు ప్రశాంతంగా పులకించిపోతూ ఉంటుంది ఆ నినాదం. దీన్ని రాజకీయాన్ని వాడుకోవడం వల్ల కొంతమందికైనా సరే మోడీ గారి మీద ఉన్న విముఖత, వాళ్ళ మీద ఉన్న కోపం, రాముడి పట్ల, రాముడిని కీర్తించాలంటే కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొస్తారు. రాముడు ఆదర్శవంతుడైన రాజు. మన పురాణాల్లో త్రేతాయుగంలో రాముడు రామాయణం చదువుతుంటే, రాముడి కథాగానం వింటుంటే మనసు పులకించిపోతుంటది. అంటే మనం ఎన్టీ రామారావు గారు, అలాగే బాబు గారు రాముడిని మన కళ్ళ ముందు సాక్షాత్కరించారు. బాబు గారు ఏ సినిమా తీసినా రామాయణంలో ఏదో ఒక కాండం తీసుకుని ఆ సినిమాగా మలిచి ప్రజల మనసులో చొప్పించేవారు. ఇంక ఏకంగా రామారావు గారు అయితే రాముడిగానే ప్రత్యక్షం అయిపోయింది మనం లవకుశ సినిమాలో కానీ అనేక సినిమాల్లో. ఇలాంటిది అలాగే ఉత్తర భారతదేశం నుంచి కూడా రామానంద సాగర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రామాయణ సినిమా తీశారు. ప్రజలందరూ కూడా ఆకట్టుకునే ఆసక్తికరమైన ఒక మంచి సుందర కావ్యం అండి అది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరి మనసులో హిందువులందరూ కూడా రాముడిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. దాన్ని రాజకీయంలో తీసుకొచ్చి వాళ్ళు గుడి కట్టిస్తాం, రామ మందిరం, రామ జన్మభూమి అంటే రాజకీయం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, దాన్ని సాధించడం వరకు సాధించేశారు. సుప్రీం అత్యున్నత న్యాయస్థానం, అలాగే ముస్లిం పెద్దలు అందరూ కూడా దానికి అంగీకరించారు. ఇప్పుడు ఆ గుడి నిర్మాణం అయిపోతుంది. ఆ క్రెడిట్ మీదే కదా. డెఫినెట్ గా ఎవరు కాదంటారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలో ఉండగానే దాన్ని సాధించారు, గుడి నిర్మాణం చేస్తున్నారు. డెఫినెట్ గా ఎవరన్నా కాదంటే నమ్ముతారు ఎవరన్నా? దానికి మీరు ఇలాంటి ఆ గుడి శుభ్రం చేయటాలు, ఇలాంటివన్నీ మీరు ప్రదర్శన కింద ప్రజల్లో పంపించడం అనేటువంటిది దాని తాలూకు ఫ్లేవర్ని తగ్గిస్తుంది. ఆ విశిష్టతను, మీరు చేసిన సర్వీస్ ని, మీ శ్రమ, పార్టీ తాలూకు విలువను తగ్గిస్తుంది. మీరు చేసే చర్యల వల్ల, మీ కార్యక్రమాల వల్ల, మీ వల్ల ఆ పార్టీకి, దేశానికి, రాముడి గుడికి ఆ విశిష్టత రావాలి, దాని పేరు రావాలి, మంచి మీరు అలంకారం అవ్వాలి. కానీ ఈ వ్యవహారాలన్నీ మీకు అలంకారంగా పెట్టుకుని ప్రజల్లో ప్రచారం చెప్పు, పైగా ఆ గుడి ప్రారంభం అంట ప్రతిష్ఠ అంటారు. పూర్తి కాకుండా ప్రతిష్ఠ ఏంటండి? ఆ గోపురం కూడా పూర్తి కాలేదు. పైగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వివాదాలు అవసరమా? ఒక మంచి పుణ్యకార్యం బ్రహ్మాండంగా చేయదలుచుకున్నారు, మళ్ళీ మీరే గెలుస్తారు అంటున్నారు కదా. రేపు ఎన్నికలు అయిన తర్వాత చేయొచ్చు కదా కార్యక్రమం. అంత అర్జెంటుగా అంటే మీరు గెలలేదు, దీన్ని అడ్డం పెట్టి గెలవాలనుకుంటున్నారా? మీరు గెలిచే పరిస్థితి లేదా? దీన్ని సమాధానం చెప్పాలి. ప్రజలు అనుమానం అవుతుంది. మొన్నటిదాకా నాకు అనుమానం లేదు. వీళ్ళు ఇంత అర్జెంటుగా దీన్ని పూర్తి కాకుండా ఓపెన్ చేస్తానికి రెడీ అయిపోతున్నారంటే ఈ దేశం అంతా కూడా, ఇప్పుడు విమానాల్లో కూడా రాముడు ఆంజనేయుల వేషాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేత ఇదేదో దారుణంగా అనిపిస్తుంది. పైగా వాళ్ళు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించి
అక్కడ పోలవరం ప్రాజెక్టుకి బస్సులు పెట్టి భోజనాలు పెట్టి తీసుకెళ్లేదు. దాని గురించి ఆలోచించాలి వివేకవంతులు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు. అది ఆధునిక దేవాలయం. చంద్రబాబు నాయుడు గారు తట్టడం మట్టే లేదు, ఒక ఇటుకి పెట్టలేదు అనేటువంటి విమర్శ చేస్తుంటే, అసత్య ప్రచారాలు చేస్తుంటే ప్రజలు నమ్ముతారు, నమ్మారు కూడా అసత్య ప్రచారం. కాబట్టి రండ్రా బాబు చూడండి అని చెప్పేసి ఆయన ఆయన చేస్తున్న పనిని చూపించుకున్నాడు. ఇంకో పాయింట్ సార్, అప్పట్లో వీడియో తీసి చూపిస్తే గ్రాఫిక్స్ అన్నారు ఇదే బీజేపీ వాళ్ళు. అదే అంచేత ఇప్పుడు మీరు రామాలయం కట్టలేదని ఎవడన్నా అన్నాడా? బ్రహ్మాండం కడుతున్నారు అన్నారు. మీరు అక్షంతలు ఇంటిని మా ఇంటికి కూడా పంపించారు అక్షంతలు. ఆ నెట్వర్క్ ఏ నెట్వర్క్ అండి బాబు? దాన్ని ఇప్పుడు అక్షంతలు అవి పంపించారు చూసారు. అలాగే అప్పుడు నోట్ల రద్దు అప్పుడు ఇలా మేము క్యూలు బ్యాంకుల ముందు నిలబడి మోకాళ్ళు కాళ్ళు ఇరిగిపోయేలా లాగి పచ్చి పులుసు అయిపోయేలాగా నిలబడకుండా మీరు చేసుకుంటే చాలా బాగుండేది. కరోనా అప్పుడు గిలగల ఆడిపోతుంటే ఊపిరి ఆడకుండా ఆక్సిజన్ అందించుంటే బాగుండేది. ఇంతకంటే ఎక్కువ మైలేజ్ వచ్చింది మీకు. మతం అనేటువంటి ఒక మొత్తం మంది జల్లి మీరు నెగ్గలండి. ఈ దేశం హైందవ ధర్మం, హిందూ సమాజం చాలా గొప్ప సమాజం. అది గుర్తుపెట్టుకోండి మీరు. సత్యవాక్క పరిపాలకుడైన శ్రీరామచంద్ర ప్రభు రామరాజ్యం అంటే ఏంటో వీళ్ళు తెలుసు. మాయలు మోసాలు చేసి మారువేషంలో రావణుడు సీతాదేవిని అపహరించినట్టు వెర్రి వేషాలు వేసి అధికారాన్ని అపహరించాలనుకుంటే వీళ్ళు ఒప్పరు. ఇలాంటి విషయాలు శాస్త్రంలో రివర్స్ అవుతాయండి. మీరు కనీసం నలుగురు పీఠాధిపతులు ఒప్పించి మెప్పించలేకుండా పోయినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇది తప్పు, ఇలా చేయకూడదని. ఇప్పుడు రాముడు ఆయన యాగం చేయాలనుకుంటే భార్యా సమేతంగా సతీ సమేతంగా చేయాలి కాబట్టి స్వర్ణ సీతని పక్కన పెట్టి చేస్తారు. మరి మీరు ఎలాగ ఓపెన్ చేస్తారు వచ్చి? అది బాలరాముడిని పైగా ఎంత చాలా చిన్నతనంగా ఉందండి. మన ప్రధానమంత్రి, మన దేశ ప్రధాని ఎంత హుందాగా ఉండాలి. ఇక్కడ మనం వాళ్ళ కోపం కాదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే కళలో నిప్పులు పోసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అమరావతి అంటే వాళ్ళు ఏడ్చేస్తారు అనేటువంటి పక్కన పెట్టండి. ఆయన మన ప్రతినిధి కదా, మన దేశ ప్రధాని కదా. ఈ శాస్త్రంలో ఎలా భరించాలండి ఇది? ఎంతో హుందా. అప్పుడు మన్నిన మాకు రైతు బిడ్డ అనుకున్న దేవేగౌడ గారు చాలా చిన్న చూపు చూసేవారు. చాలా మంది దక్షిణాది నుంచి వచ్చిన ప్రధానమంత్రి కాబట్టి ఆయన కూడా ఎంతో హుందాగా వ్యవహరించాడండి. పివి నరసింహరావు గారు బహుభాషా కోవిదుడు, మహాపండితుడు, తెలుగు తేజం. పివి నరసింహరావు గారు ఎంత గొప్పగా ఉన్నాడు. వాజ్పేయి మహాశయుడు, మొరార్జీ దేశాయ్, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పిపి సింగ్ గారు. ఇలాగా ఈ దేశంలో ఈ ప్రధానమంత్రులు అందరినీ చూసిన తర్వాత ఈయన చూస్తుంటే ఏంట్రా మనం ఇలాగైపోయాం, మన స్థాయి మనం తగ్గేమా వాళ్ళు పెరిగారా అనేటువంటి ఆలోచన. ఎక్కడైనా సరే మీరు మంచి పని చేశారు. డెఫినెట్ గా గుడి కట్టడం మంచిదే, ఎవరు కాదన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని నుంచి మీరు కట్టండి. ఉత్తరప్రదేశ్ కదా అక్కడ టూరిస్ట్ ఎవరన్నా ₹1 వచ్చింది, లేదంటే అది దేశ ఖజానాకు వచ్చి దేశాన్ని అందరికీ పంచిపెడతారా మీరు? మరి జీవీఎల్ నరసింహరావు అటు వచ్చి ప్రతి పనికి మాలిన దానికి లెక్కలు అడిగిపోడు కదా. మరి మేము అడుగుతాం అందుకుని. మీరు దేవుణ్ణి మీరు రాజకీయం చేస్తే డెఫినెట్ గా అవతల కూడా మాట్లాడతారు. నువ్వు దేవుడిని రాజకీయం చేయకపోతే మిగతా వాళ్ళు కూడా మాట్లాడరు. 2 చేతులు జోడించి నన్ను దండం పెట్టుకుంటాం. మరి మా ప్రాంతీయ భావనలు వస్తాయి. మా భద్రాచలం ఉందంటారు, మా ఊళ్ళో రామాలయం ఉందంటాను నేను. మన ఊళ్ళో రామాలయానికి వెళ్ళి దేవుడు 2 చేతులు జోడించి దండం పెట్టం కానీ అక్షంతలు వచ్చిన ఇంట్లో కలిపేసుకుని దీపాలు వెలిగించమంటారు మీరు. ఐచ్ఛికం అది. భగవంతుడి పట్ల భక్తి ఐచ్ఛికం. ఎవడో బలవంతంగా రుద్దలేడు, బెదిరించలేడు. మీరు ఉండటం వల్ల అసలు చేయరావు. సగం మంది చేయరు ఈ దేశంలో. మీ ముఖం కనపడకపోతే చాలా మంది చేస్తారు. డెఫినెట్ గా రాముడే ముఖ్యం.
ఆదర్శవంతుడు మెయిన్. ఆయనలా పరిపాలించండి మీరు, రామరాజ్యం తీసుకురండి. అంతేగాని మీరు చేసేదేమో చెప్పేదోటి చేసేదోటి, ఇది మానుకోవాలి అర్జెంటుగా. ఇలా మాట్లాడిన వాళ్ళు దేశద్రోహులు, మతద్రోహులు అనకండి. మీ అందరికన్నా ఎక్కువ భక్తి మాకు ఉంది, మీకన్నా పెద్ద బొట్టు పెట్టుకున్నాను. చూద్దాం సార్ మరి ఏమవుతుందో. నలుగురు శంకరాచార్యులు అయితే గట్టిగానే స్పందించారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద చైతన్యం అనే చెప్పాలి. చూడడం మరి ఇది హైందవ మతానికి, మన హైందవ విధానానికి కూడా ఇది ఒక రకంగా మంచిదనే చెప్పాలి. వీళ్ళు సైలెంట్ గా ఉండుంటే అన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనుకునేవాళ్ళు. కానీ కరెక్ట్ టైంకి వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం అనేది చాలా సాహసోపేతంగానే భావించాల్సి వస్తుంది.